జలవనరుల శాఖ వచ్చే ఏడాది సంక్షోభం ఎదుర్కోబోతుందా? భారీ స్థాయిలో జరిగే పదవీ విరమణలు ఆ విభాగాన్ని ఇబ్బందికి గురి చేయనుందా? అంటే అవునని సమాధానం వస్తుంది. ఈఎన్సీ నుంచి డీఈ వరకు ఇంజనీర్లు రిటైర్ అవుతుండడం ఇరిగేషన్ శాఖలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఈ పరిణామం ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసా? తెలిస్తే పదోన్నతులు తద్వారా ఏర్పడే ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న వస్తోంది. నీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదవీ విరమణ పెను దుమారం రేపుతోంది. ఒకేసారి 68 మంది ఇంజనీర్లు రిటైర్మెంట్ కానుండడం చర్చకు దారితీసింది. వెంటనే కొత్త నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిటైర్ అయిన అధికారులకే ఎక్స్టెన్షన్ ఇస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోరు కదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో వచ్చే ఏడాది 68 మంది ఇంజనీర్లు రిటైర్మెంట్ అవనున్నారు. పదవీ విరమణ పొందే వాళ్లలో ఉన్నతాధికారులే ఉన్నారు. ఇంజనీర్స్ 11 మంది, సూపరింటెండింగ్ ఇంజనీర్స్ 9 మంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 30 మంది, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 17 మంది ఉన్నారు. ఒక విభాగంలో ఇంతమంది రిటైర్ అవ్వడం అరుదుగా జరుగుతుంది. ఇంజనీర్లు లేకుండా కీలకమైన నీటిపారుదల శాఖ నిర్వహించడం కత్తిమీద సామే అవుతోంది. ఖాళీ అవుతున్న పోస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ 2 నెలల్లో నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్స్ నిర్వహించి ఫలితాల ప్రక్రియ ముగిసి నియామక ప్రక్రియ జరిగే వరకు పుణ్యకాలం గడిచిపోతుంది. అప్పటి పరిస్థితుల ఆధారంగా సదరు నోటిఫికేషన్పై అభ్యంతరాలు తెలుపుతూ ఎవరైనా కోర్టు గడప తొక్కితే ఇక అంతే సంగతులు. నియామక ప్రక్రియ మరింత జాప్యమై గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. అపాయింట్మెంట్స్ పూర్తయ్యే వరకు ఇంజనీర్ల కొరత ఇరిగేషన్ శాఖను నీడలా వెంటాడనుంది. ఆ పరిస్థితే తలెత్తితే డిపార్ట్మెంట్ చతికిలబడి పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లకు ఇబ్బంది లేదు. ఆ జలాల్ని యాసంగి పంటకు తగినట్లుగా వాడుకోవచ్చు. ఆ తర్వాత పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం అత్యవసరంగా వేరే విభాగంలో పనిచేస్తున్న వాళ్లను ఇక్కడ డిప్యూట్ చేస్తుందా, లేక ఇక్కడే ప్రమోషన్లు ఇచ్చి కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసి వాటిని భర్తీ చేస్తుందా అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రెండూ కాకపోతే రిటైర్ అయిన అధికారులకే ఎక్స్టెన్షన్ ఇస్తారనే కోణంలో ఇరిగేషన్ శాఖల్లో టాక్ నడుస్తోంది. అలా జరిగితే పదవీకాలం ముగిసిన అధికారుల గడువును పొడిగిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.